ఆయన మాటలు మనము వినగలిగిన వారమై ఉండాలి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. చెప్పడం చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క సన్నిధానములో చేరి కూడా మన అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట. రండి పరిశుద్ధ లేఖనాలు తెరిచి దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం విందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచన భాగం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచన భాగం. అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ మాటను అడిగితే చదవండి. అలేకే గారు చదవండమ్మా. అయితే ఆత్మఫలమేమనగా, చాలు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. పరిశుద్ధమైన మా దేవాని ఘనమైన పాదాలకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా మీరే మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రత్యేకమైనటువంటి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. కొద్ది నిమిషాలు వాక్యాలు చాలా జాగ్రత్తగా విందాం. అయితే ఆత్మఫలమేమనగా, దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రపంచంలో ఏ పని చేసినా ఏదో ఒక రీతిన ఫలం అనేది వస్తుంది. ప్రపంచ రీతిలో ప్రతి మానవుడు కూడా చేసేటువంటి ప్రతి పనిలో ఏదో ఒకటి వాడు సాధించగలుగుతున్నాడు, ఏదో రీతిన వాడు ఏదో కూడగొట్టగలుగుతున్నాడు. కానీ నేను అంటాను, ప్రతి మనుషులలో ఉండేటువంటి ఆత్మ అది కూడా ఫలించాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ, ఏదో ఒక జాబ్ చేసుకుంటూ తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఏ రీతిగా అయితే ఆరాటపడుతున్నారో, ప్రతి మానవునికి ఇచ్చినటువంటి ఈ ఆత్మ కూడా ఫలాభివృద్ధి చెందాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇది అభివృద్ధి చెందాలంటే, ఇది ఫలాభివృద్ధి చెందాలంటే అసలు ఆత్మఫలం అంటే ఏంటి? ఆమేన్, గట్టిగా హల్లెలూయా. అసలు ఆత్మకు ఫలం ఉంటుందా? ఆత్మ ఫలిస్తుందా? ఆత్మ కూడా ఒకనొక రోజున అది ఫలించి ఒక గొప్ప స్థాయికి అది ఆత్మ చేరుకోగలుగుతుంది అని అడిగితే ఖచ్చితంగా చేరుకోగలుగుతుంది. హల్లెలూయా. అది ఎట్లా ఏంటని అడిగితే, ఇదిగో పరిశుద్ధ లేఖనాల్లో రాబడిన ఒక మాట ఏంటంటే, ఆత్మఫలం అంటే దేవుడు మన జీవితాల్లో ఒక మాట చెప్పాలంటే, పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాస హృదయంలో నివాసము కలిగినటువంటి రీతిలో అతడు ప్రతిరోజు నూతనముగా తన ఆత్మను అనేక రీతిలుగా గొప్పదానిగా చేయగలవాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే, ఈ పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు, మన హృదయాంతరంగంలో ఉన్నప్పుడు మనలో కనబడేటువంటి దైవిక గుణాలే ఆత్మ ఫలాలు. ఆమేన్, చెప్పండి ఆమేన్, గట్టిగా హల్లెలూయా. మీకు అర్థం కావడం మాట చెప్తాను. ఇక్కడ రాస్తూ ఒక మాట అంటున్నాడు. ఒక వ్యక్తి ఒక విత్తనాన్ని తీసుకొచ్చి భూమిలో దానిని పాతి పెట్టిన తర్వాత, ఒక విత్తనాన్ని తీసుకొచ్చి దాని భూమిలో పాతిపెట్టిన తర్వాత ఏ విత్తనం అయితే వేశాడో ఆ విత్తనము లోపల చచ్చిపోయిన తర్వాత దానిలో ఉండేటువంటి గుణాలు ఏదైతే అది కలిగి మరలా నూతన జీవాన్ని పొందుకొని ఒక మొక్కగా, ఒక చెట్టుగా అది ఉద్భవించిన తర్వాత దానికి కాసేటువంటి ఫలాలే దాని గురించి చెబుతాయి. ఆమె అవునా కదా? ఒక వ్యక్తి విత్తనం తీసుకొచ్చి వేసిన తర్వాత, అది మొలిచిన తర్వాత, అది పెద్దదిగిన తర్వాత, అది మొక్కగా తయారైన తర్వాత, చెట్టుగా ఎదిగిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి ఫలాలు, ఇది ఫలానా చెట్టుదిరా కాయ అని చెప్పడానికి వీలుంటుంది. ఆమె అలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేటువంటి, అనగా మన హృదయాంతరంగంలో ఆయన నివాసం చేసినప్పుడు మనలో కలిగేటువంటి దైవిక గుణాలే ఆత్మ ఫలాలు. ఆమె చెప్పండి ఆమె. అంటే ఇప్పుడు ఆత్మ ఫలించాలి అంటే మనలో ఎవరుండాలి? గట్టిగా చెప్పాలి. ఎవరుండాలి? పరిశుద్ధాత్ముడు మనతో ఉండాలి. ఆమె రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే అనేకమైనటువంటి ఫలాలు, దేవుని యొక్క స్వభావ రీతిగా ఉండేటువంటి గుణాలు మనలో కనబడతాయి. ఆమె
ఈ పరిశుద్ధాత్ముడికి మనం చోటు ఇవ్వకుండా, పరిశుద్ధాత్ముడు మనలోనికి రానివ్వకుండా, మనలో నివాసం ఏర్పరచకుండా ఆత్మ గురించి, ఆత్మ ఫలాల గురించి మనం ఎన్ని రీతిలుగా అనేక మందికి చెప్పిన మనలో లేనటువంటి విషయాలు ఎంతమందికి చెబితే ఏంటి లాభం? ఆమె మనలో ఉండాలి, మనలో కనబడాలి. ఆ దైవిక గుణాలు మనలో ఉన్నప్పుడు కూడా వీడి విశ్వాసే కానీ ఈ సంఘములకు వస్తున్నాడేమో కానీ దేవుని క్రియలు, దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు, అనేకమైనటువంటి మేలులు వారు కుటుంబాల్లో చూస్తున్నావురా. ఎంత మంచోడరా వ్యక్తి. ఆ కుటుంబం దగ్గరికి వెళ్తే ఎంత ప్రేమగా చూస్తారా, ఎంత ఆప్యాయత చూపిస్తారా. అసలు ఇంటికి వెళ్ళగానే వదిలిపెట్టారా బాబు, పాస్టర్ గారు అది తీసుకోండి, పాస్టర్ గారు ఇది తీసుకోండి, పలానా చోట కూర్చోండి పాస్టర్ గారు, ఫ్యాన్ వేయమంటారా, ఏసీ వేయమంటారా, అదిగో కూర్చోండి పాస్టర్ గారు. అనేక రకరకాలుగా వారు చూపించేటువంటి ప్రేమలో దేవుడు కనబడాలి. ఆమేన్ చెప్పాలి గట్టిగా, ఆమేన్. ఇప్పుడు దేవుడి గుణాలు మనలో నుంచి బయటికి రావాలంటే లోపల ఎవరుండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఉన్నాడా? పరిశుద్ధాత్ముడికి మనం అవకాశం ఇవ్వగలుగుతున్నావా? పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయడానికి ఆయనకు అవకాశము ఇచ్చేవారుగా మనం ఉన్నామా? ప్రార్థనలో, ఆ కృతజ్ఞత కూడికలో, ఉపవాస ప్రార్థనలో, ఇదిగో ఆరాధనలో పాల్పొమ్ములు పొందుతూ, దేవుడికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తూ, దేవుడి చిత్తానుసారంగా బ్రతుకుతూ, ఏది ఏమైనా ప్రభు రాజ్యములో నేను, నా కుటుంబం, నేను, నా భర్త, నేను, నా భార్య, మా కుటుంబీకులందరూ కూడా ఆ రాజ్యములో చేరాలి అనేటువంటి ఆలోచనలో మనం బ్రతకగలుగుతున్నామా? కొంచెం బలహీనత వస్తే తట్టుకోలేం, కొంచెం బలహీనత వస్తే తట్టుకోలేక అనేక పర్యాయములు ఎన్ని మార్లో డాక్టర్ గారిని సందర్శించినటువంటి సందర్భాలు మన జీవితాలు ఎన్నున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్న మాట అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి ఈ రీతిగా రాస్తున్నాడు. మీరే గనక క్రీస్తులో ఎదిగేవారైతే, మీరే గనక క్రీస్తులో నాటబడిన వారైతే, మీరే గనక క్రీస్తును అంటుకట్టుకున్న వారిగా ఉంటే గనక మీలో ఆ ఆత్మ ఫలము కనబడాలి. హల్లెలూయా చెప్పండి, రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. మనలో ఈ ఆత్మను గూర్చినటువంటి ఫలం కనబడాలి. ఆమె నారింజకాయ ఒకటే, బత్తాకాయ ఒకటే, కానీ దానిలో ఉండేటువంటి తొనలెన్ని ఎప్పుడు లెక్క పెట్టలేదా? తినేసారా? ఎన్ని ఉంటాయి దాంట్లో? చెప్పు. 10, 11, 9 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 9 తొనలు ఉంటాయి. కాయ ఒకటే, కానీ దానిలో ఉన్న తొనలు 9. ఇప్పుడు కాయ ఒకటే కాబట్టి ఇది నాది అని అనుకున్నప్పటికైనాను ఒక్కసారిగా దాన్ని తోలు తీసిన తర్వాత దానిలో ఉన్న 9 తొనలను బట్టి మన మధ్యలో ఉండేటువంటి ముగ్గురికి ఒక 2 చొప్పున 1 చొప్పున ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆమె గట్టిగా హల్లెలూయా. అలాగైతే దేవుని క్రియలు, దేవుని గుణాలు మనలో నుంచి బయటికి రావాలంటే నువ్వు ఒక్కడవే, కానీ నీలో అనేకమైనటువంటి దేవుని స్వభావం కలిగినటువంటి గుణాలు నీలో కనబడాలి. ఆమె ఇప్పుడే చూసామండి, ఇప్పుడే పలకరించాడండి, ఎంత ప్రేమ చూపించాడండి, ఇదిగో ఎక్కడో గొడవైందంట, ఎంత సాత్వికంగా మాట్లాడాడండి, ఎంత మంచివాడండి ఆ కుర్రోడు. అతని జీవితంలో ఎవరు ఎన్నన్నా కానీ ఏం పట్టించుకోకుండా అనేక మందితో మంచిగా మాట్లాడతాడండి. ఎవరు ఏమన్నా కానీ ఏం పట్టించుకోడండి. అంత మంచి అబ్బాయిని ఎక్కడ చూడలేదండి అని అంటాం. చూసారా? ఒక మనిషిలో ఇన్ని గుణాలు ఎలా వస్తాయి? పరిశుద్ధాత్ముడు ఉంటేనే వస్తాయి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ గట్టిగా హల్లెలూయా. ప్రేమ చూపించేటువంటి విషయంలో ప్రేమ చూపించాలి. అక్కడ రాస్తున్నాడు, చదవండి 22వ వచనంలో. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఎన్నున్నాయి మొత్తం? లెక్కట్లేదే? ఎన్నున్నాయి? 9. మొట్టమొదటిది ఏంటి? ఆత్మ ఫలం ఏంటంటే ఇదిగో ఆ ఫలమును ఒక్కసారిగా మనం ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో కనబడేది ఏంటంటే ప్రేమ. హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రేమ ఏ విత్తనం అయితే మనం నాటేమో దానికి సంబంధించిన ఫలాలే బయటికి రావాలి. ఆమె ఇప్పుడు మామిడికి విత్తనాలు వేసారండి, మీరు టెంకలు వేసారు, దాన్ని పాతి పెట్టిన తర్వాత ఏ చెట్టు రావాలి? అలసొత్తరని చెప్పరే, ఏ చెట్టు రావాలి? ఆ మామిడి చెట్టుకి ఏ కాయలు కాయాలి? మామిడికాయ కాయాలి.
అది కాకుండా వేరేదేమన్నా కాసిందనుకోండి, మనం వేసిన విత్తనం ఏదో తప్పై ఉంటుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. విత్తనము సరైనదైతే దాని ఫలము కూడా సరైనదే. అందుకని భక్తులు పాట పాడాడు, విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే. ఏంటంట? విత్తనము విరగలేదనుకోండి, దానిలో ఉన్న జీవం బయటికి రాదు. ఆమె చెప్పండి హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్ముడు మనలో నివాసం లేడనుకోండి, మనలో నుంచి దైవికమైనటువంటి గుణాలు, దైవికమైనటువంటి స్వభావం కలిగిన మాటలు ఎంత మాత్రం బయటికి రానే రా. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక మాట చూపిస్తాను. పరిశుద్ధ లేఖనంలో ఒక మాట ఆయన రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. చదవండి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో. ఇదిగో రాయబడినటువంటి ఈ మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచన భాగం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచన భాగం. దాంట్లో రాయబడినటువంటి ఒక మాట, నిలిచేయుడి తీగే. బాగా వినండి, తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అయ్యలారా, నా మాట వినండి, నాతో అడ్డుకట్టుబడి ఉండండి. నాతో మీరు ఎలా ఉండాలంటే, ఎప్పుడైతే కలిసి ఉంటారో, నాటబడిన వారుగా ఉన్నప్పుడు మీ నాలో ఉండేటువంటి జీవం మీలోనికి వస్తుంది. మీరు అంటుకట్టబడిన వారుగా ఉన్నప్పుడు మీరు కూడా ఫలిస్తారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ అన్నాడు ఒక వ్యక్తి యేసుక్రీస్తుని నమ్మి తన జీవితాన్ని దేవునికి అప్పగించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి జీవితాలలో వారి హృదయాంతరంగాల్లోనికి వస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మితే, ఈ నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అతని హృదయంలోకి వస్తాడు. అతని హృదయాంతరంగాల్లో కార్యాలు చేస్తాడు. ఈ కార్యాలు చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క అంతరంగం ఎప్పుడైతే పాడైపోయిందో, పాడైపోయినటువంటి హృదయం మెల్లిమెల్లిగా మరలా నూతన స్వభావం కలిగిన దానిగా మారుతుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఒక మాట చెప్పనండి, ఇప్పుడు కుళ్ళిపోయినటువంటి ఒక ఫలము తీసుకెళ్ళి మంచి ఫలాల్లో కలిసేమనుకోండి, కలిపెట్టామనుకో, ఏం వస్తుంది చెప్పండి? మీకు బాగా అర్థం కావడానికి ఆడవాళ్ళకి పులిసిన పిండి తీసుకోండి. పులిసిన పిండి తీసుకొని మంచి ముద్దలో కలిపి కొంచెం దాంట్లో కొంచెం కలిపారనుకోండి, ఏమైపోతుంది? గట్టిగా చెప్పండి, ఏమైపోద్ది? కొంచెమే. ఇంకా చెప్పాలంటే పాలలో మీరేం చేస్తారంటే కొంచెం విషం అనేటువంటి ఒక చుక్క వేయండి, ఏమైపోద్ది? విషం. అది ఎంత పాలైనా, బకెట్టెడు పాలైనా కొంచెం మనం ఒక చుక్క లేదంటే 2 చుక్కలు మనం ఒకవేళ విషం వేసాం అనుకోండి, అది ఏమైపోద్ది? పాడైపోద్ది. నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తులో ఎదిగేటువంటి నీవు, క్రీస్తు స్వభావం కలిగినటువంటి వాడుగా ఎదగడానికి ఇష్టపడుతున్న నువ్వు యేసు ప్రభుతో సహవాసం చేయి. నీ ఆత్మ ఫలించకపోతే అడుగు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. సామెతల గ్రంథంలో దేవుడైనటువంటి యెహోవా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఇదిగో ఆ సొలొమోను గ్రంథకర్త చేత ఇచ్చినటువంటి ఒక మాట ఏంటంటే, ఇదిగో ఎవడైతే అన్యుడు పాలివాడిగా ఉంటాడో, ఎవడైతే అనేక రీతిగా అదిగో కార్యకలాపాలు చేసుకుంటూ, కలహారణం చేసుకుంటూ, ఎదుటివాడిని నొప్పించడానికి, ఎదుటివాడిని ఏడిపించడానికి రకరకాల స్వభావాలు కలిగి, స్నేహాలు కలిగి ఎప్పుడైతే వారితో కలిసిపోతారో, ఇద్దరు కలుసుకున్న తర్వాత, వారందరూ కలిసిపోయిన తర్వాత ఒకరి యొక్క సహవాసము చెడిపోవడానికి ఎదుటివాడు కారణం అవ్వక్కల, నువ్వే వాడుతూ వెళితే వాడుకున్న గుణాలు నీలోకి వస్తాయి. ఆమె చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నువ్వు చెడిపోవడానికి కారణం వాడు కాదు, నువ్వే. ఎందుకంటావు? నిన్ను అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు?
నేను వారితో ఎవరు సహవాసం చేయమన్నారు, వారితో ఎవరు మాట్లాడమన్నారు? అయ్యో నేను వెళ్ళాను కానండి, మా ఫ్రెండే కదండి, మా స్నేహితుడే కదండి, మావాడే కదండి, మా బంధువే కదండి, ఏదో పలకరించడానికి వెళ్ళాను పాస్టర్ గారు, అంత మాత్రం ఏమైపోద్ది అని అడుగుతారేమో. నేను ఒక మాట చెప్తాను. మా సంఘంలో జరిగినటువంటి ఒక నిజ సంఘటన. మా సంఘ పెద్ద గారి యొక్క బామ్మర్తి గారు ఒక అబ్బాయి ఉంటే, ఆ బామ్మర్తి గారు ఎటువంటి తప్పుదేం చేయలేదు, దొంగతనం చేస్తున్నటువంటి వాడికి తోడుగా నిలబడ్డాడంట. భీమవరంలో జరిగినటువంటి నిజ సంఘటన. మా సంఘ పెద్ద గారి యొక్క బామ్మర్ది అప్పటికే నాన్నగారు చెప్తూ ఉండారు, అయ్యా నువ్వు ఎవరితో సహవాసం చేయొద్దు, నీ స్నేహితులంత మంచివారు కావద్దు, ఒకవేళ ఏదైనా జరిగితే ఇదిగో నిన్ను కూడా పోలీసులు తీసుకెళ్తారు, ఇదిగో నిన్ను కూడా జైలు పాలు చేస్తారు, నువ్వు ఏ తప్పిదం చేయకపోయినా, ఏ పొరపాటు చేయకపోయినా, ఎటువంటి దొంగతనం చేయకపోయినా నీ మీద కూడా నేరం మోపుతారు, జాగ్రత్తగా ఉండండి అని గత వారంలో చెప్పారు. ఈ వారంలో న్యూస్ వచ్చింది. వెంటనే ఆ సంఘ పెద్ద గారు భార్య గారు నాన్నగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మీరు చెప్పిన మాట నిజమేనండి, మా తమ్ముడిని పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టారు పాస్టర్ గారు, మా తమ్ముడు విడుదల కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు నాన్నగారు అడుగుతున్నారు, అమ్మా ఏమైంది, ఏం జరిగింది అడిగితే, ఏమీ లేదు పాస్టర్ గారు, వాళ్ళ స్నేహితులంట ఏదో దొంగతనం చేయడానికి అక్కడ ఉండేటువంటి కొట్టును, అందులో ఉండేటువంటి రకరకాల వస్తువులను కూడా ఏదో తీసుకుపోవడానికి అడిగారంట పాస్టర్ గారు. అప్పటికి మా తమ్ముడితో చెప్పానండి, వారు నువ్వు వెళ్ళొద్దని చెప్పానండి. మా తమ్ముడు నా మాట విని ఎక్కడికి వెళ్ళలేదు పాస్టర్ గారు. కానీ ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ స్నేహితులు చెప్పారంట, ఒరే నువ్వు మాతో వచ్చి దొంగతనం చేయొద్దు కానీ, నువ్వు మాతో వచ్చి ఏమి చేయొద్దు కానీ, ఆటోలో కూర్చొని ఎవరైనా వస్తున్నారా లేదా చూసి చెప్పరా మాకు అన్నాడంట. నువ్వు దొంగతనం చేయొద్దు, మాతో కలిసి తిరగద్దు, కానీ నువ్వు ఆటోలో కూర్చో, ఆ రోడ్ అంట ఎవరైనా వస్తున్నారో లేదో చూసి చెప్పరా అన్నాడంట. బాగా వినండి, బాగా వినండి. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళారో దొంగతనం చేస్తూ ఉంటుండగా దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత పోలీసులు కొడుతున్నారంట వాళ్ళని, ఒరే ఇంకెవడన్నా ఉన్నాడు చెప్పరా, ఇంకెవడన్నా ఉన్నాడని చెప్పగానే అప్పుడు వీళ్ళందరూ అన్నారంట, సార్ ఆటోలో ఇంకొకటి ఉన్నాడు సార్ మా వాడు. ఏమన్నారంట, సార్ మా వాడు ఉన్నారు సార్ ఆటోలో. ఇప్పుడు చెప్పండి, ఇతడు ఏ తప్పిదమైనా చేశాడా, దొంగతనం చేశాడా, ఎవరినైనా కొట్టాడా, పల్లెత్తి మాట అన్నాడా? కానీ ఇప్పుడు ఇతడు కూడా ఎక్కడున్నాడు, జైలు పాలయ్యాడు. నేను ఎందుకు మాట చెప్తానంటే వెంటనే ఆ తల్లి గారు వచ్చేసి, అయ్యా మా తమ్ముడి గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా తమ్ముడు జైల్లో ఉన్నాడండి, త్వరగా విడుదల పొందాలండి. కిందో మీదో పడి పోలీసులతో మాట్లాడి, సార్ మా వాడు ఏ తప్పిదం చేయలేదు సార్, ఏదో ఆ దొంగలు చేస్తూ ఉంటాడు, ఏదో చూడడానికి కూర్చున్నాడు సార్, దయచేసి ఇంకోసారి ఇటువంటి పొరపాటు చేయకుండా మా తమ్ముడిని మందలించండి సార్, దయచేసి వదిలేండి సార్ అడిగితే ఒక వారం రోజులకు వదిలిపెట్టారంట. దేవునికి స్తోత్రం. దొంగతో పాలుకోడేవాడు ఏం చేస్తాడు, వాడు కూడా దొంగే. ఆమె గట్టిగా హల్లెలూయా. అలాగైతే క్రీస్తుతో నువ్వు అంటుకట్టబడితే నీ జీవితం మారిపోతుంది. నీ జీవితంలో, నీ హృదయత్రంగంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆయన నీలోకి వస్తాడో ఆయన నీ జీవితాన్ని నూతనంగా మారుస్తాడు. హల్లెలూయా. మనలో ఉండేటువంటి ప్రతి స్వభావాన్ని ఆయన మార్చేస్తాడు. ఎవరు ఏమన్నా సరే, ఎందుకండి ఇలా తయారయ్యారు అని అన్నా సరే, ఎవరిని మీ బ్రతుకు మార్చుకోండి, ఎందుకంటే త్రాగుబోతులు కొంటారు, ఎందుకంటే తిరుగుబోతులు కొంటారు, ఎందుకంటే ఈ రీతిగా లోకలందరి చేత అంటే నీ మాటలు అనిపించుకుంటారు, దయచేసి నా మాట వినండి అని ఎన్ని మాటలు చెప్పినా వినకపోయినప్పటికైనాను పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తే, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబాన్ని కడతాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కొంతమంది తల్లులు పాస్టర్ గారి దగ్గరకు చెప్తుంటారు, సార్ పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారండి, మా ఆయన తాగుడు మానేశాడు పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేశారు పాస్టర్ గారు, మా ఆయన గారు బయటికి వెళ్ళేటువంటి ఆ దమ్ము కొట్టడం అనేది మానేశారు పాస్టర్ గారు. అయ్యారు మీరు ప్రార్థన చేశారండి, మా కుటుంబంలో ఎప్పుడు చూస్తున్న ఏడుపు ఉండేది పాస్టర్ గారు, ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాం పాస్టర్ గారు, అది దేవుని కృపని పాస్టర్ గారు. ఈ సాక్ష్యాలు అయినట్లా? ఎవరు, నేను మార్చానా? నాలో ఉన్న దేవుడు మార్చాడు, నువ్వు అంగీకరించిన దేవుడు మార్చాడు. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తు ప్రభువు వారిని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వస్తాడు, నీలో ఉన్న పాత స్వభావాన్ని తీసి నిన్ను నూతన స్వభావంగా మారుస్తాడు, నీ జీవితాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు. దేవునికి స్తోత్రం. అంతవరకు నీలో ఉండేటువంటి కోపం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాగానే ఆ కోపం పోయింది, ఇప్పుడు ప్రేమ వచ్చేసింది. ఆమె చెప్పండి హల్లెలూయా.
కొంతమంది చెప్తుంటారు, మా ఆయన గారు చాలా కోపిస్తండి, కానీ ఏమైంది ఏంటో తెలియదు పాస్టర్ గారు, మా ఆయన గారు ఇప్పుడు చాలా బాగా ప్రేమిస్తున్నారండి మమ్మల్ని. ఆమె ఎవరిచ్చారు ఇది? పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఇప్పుడు నీ ఆత్మ ఫలాభివృద్ధి చెందాలి, నీ ఆత్మ ఎదుగుదలలోనికి రావాలి, నీ ఆత్మ అభివృద్ధి చెందాలి, అది ఫలములో కాయాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాట రాస్తూ ఉండడం మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఇదిగో ఇక్కడ రాయబడిన మాట, ఆయన ఆ వ్యక్తి అంతరంగాన్ని మార్చడం ప్రారంభించినప్పుడు వారి ద్వారా బయటికి వచ్చేటువంటి మంచి ప్రవర్తనే ఆత్మఫలం. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవుడు లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు అతని యొక్క హృదయాంతరంగాన్ని మార్చిన తర్వాత అతనిలో నుండి వచ్చేటువంటి మంచి ప్రవర్తన అదే ఆత్మఫలం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు శరీర క్రియలు కొన్ని ఉన్నాయి, శరీర కార్యాలు కొన్ని ఉన్నాయి. అవి ఏం చేస్తాయి? మనిషిని పట్టి పీడిస్తాయి. చదవండి ఒక మాట, గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచన భాగం. అమ్మా, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచన భాగం. అమ్మా ఏం చదువుతున్నారమ్మా? శరీర కార్యములు 5వ అధ్యాయము 19వ వచన భాగం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. శరీర కార్యాలు 15, ఆత్మఫలం చెప్పరేంటి? 1. ఈ శరీరంతో చేసేటువంటి కార్యాలు 15. ఈ 15 నిన్ను నీ జీవితాన్ని ఏం చేస్తాయి? నాశనం చేసి నరకానికి పంపిస్తాయి. మరి ఆత్మఫలం ఏం చేస్తుంది? నిన్ను పరలోక రాజ్యానికి చేరిస్తాయి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నీలో నాలో ఉండవలసిందేంటి? శరీర కార్యాలని గెంటి వేయండి, పరిశుద్ధాత్మ దేవుడిని మనలోనికి ఆహ్వానిద్దాం. మనలో ఉన్న ఆత్మను ఫలాభివృద్ధి చెందే రీతిలో పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరదాం. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే ఈ యొక్క ఆత్మఫలము అనేటువంటి దానిలో ఎన్నైతే ఉన్నాయో ఆ 9 గురించి ప్రతి శుక్రవారము ఒక్కొక్కటి నేర్చుకుందాం. హల్లెలూయా. అసలు ప్రేమ అంటే ఏంటి? సాత్వికం అంటే ఏంటి? మంచితనం అంటే ఏంటి? ఆశానిగ్రహం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? కొన్ని ఒక్కొక్కటి ప్రతి శుక్రవారము ప్రభువు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి గమనించండి, ఆత్మను ఫలాభివృద్ధి చెందే రీతిలో మనం ముందుకు కొనసాగాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితంలో, మన హృదయంతరంగంలోనికి ఆయన ఆహ్వానించాలి. ఆయన మన పాత జీవితాన్ని తీసివేసి నూతన జీవితమును, నూతన స్వభావమును ఇస్తాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ దయచేయును గాక. చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ముగ్గురు మనం ప్రార్థన చేద్దాం.